హాయ్ అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్. మోదకాలు గణేషునికి స్పెషల్గా చేసే మోదకాలండి. మహారాష్ట్ర స్పెషల్. మహారాష్ట్రలో స్పెషల్గా చేస్తారట. మాకు ఒక ఫ్రెండ్ చెప్పింది. ఆమె రెసిపీ చూపిస్తానంటే మేము వాళ్ళ ఇంటికి వచ్చినామండి. రెసిపీ దానికి కావాల్సిన ఏంటంటే గోధుమ పిండి, మైదా పిండి మనం చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. రెండు మిక్స్ గోధుమ పిండి కప్పు తీసుకుంటే మైదా పిండి కూడా కప్పు తీసుకొని రెండు మిక్సీ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కాజు, బాదం, కొబ్బరి తురుము, చక్కెర, ఇలాచి ఇవన్నీ మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేసి గరం అయిన తర్వాత దీన్ని ఫ్రై చేయాలండి. ఈ పౌడర్లన్నింటినీ కలిపి ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే మంచిగా ముద్దలాగా వస్తుంది కదా. ఈ ముద్దను తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇది మనము చపాతీ పిండిలాగా తయారు చేసుకుంటాం కదా, దానిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలండి. ఇలా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రాలు వస్తే ఒక బౌల్ లాంటిది తీసుకొని సైజు ఒత్తి, ఇలాంటి బౌల్ అండి చూస్తున్నారు కదా, ఇలాంటి బౌలు దీని మీద ప్రెస్ చేసి చుట్టూ ఉన్నది మొత్తము తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దీంట్లో ఈ మిశ్రమాన్ని దీంట్లో పెట్టి డిజైన్ లాగా చేయి. నాకైతే చేయరాదండి, మా ఫ్రెండ్ చేస్తుంది, చూపిస్తున్నాను. ఇలా చేసుకోవాలండి. ఇది మహారాష్ట్ర స్పెషల్ అంట. వినాయకునికి చాలా ఇష్టం అంట అండి. వీళ్ళైతే ఎప్పుడు చేసినా వినాయకునికి ఇలా మోదకాలు అంట. దీని పేరు మోదకాలు. దీనికి మిషన్ కూడా ఉంటుందంట అండి. ఇలా పెట్టి చేసే మిషన్ కూడా ఉంటుందంట. కానీ మా ఫ్రెండ్ చేత్తోనే చేస్తుందండి. వాళ్ళకు బాగా ప్రాక్టీస్ కాబట్టి ఆమె చేత్తోనే చేస్తుంది. మనం చేరాని వాళ్ళమైతే మిషన్స్ దొరుకుతాయంట. ఆ మిషన్ పెట్టుకొని చేసుకోవచ్చండి ఈజీగా. చూడండి అన్నీ చేస్తుంది. ఇది ఫస్ట్ చేసిందండి మాకు చూపించడం కోసం. పెద్ద సైజులో చాలా చేయాలి కాబట్టి పెద్ద సైజు చేస్తే సరిపోవు కాబట్టి 101 చేస్తుందండి. అందుకోసమనే చిన్న సైజులో చేస్తున్నాము. దానికోసం మా అక్క, మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నా మీకు చూపించడం కోసం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చేసిన మోదకాలను అయితే ఇలా కంప్లీట్ అయ్యేదే కదా. పిండి మొత్తం మేము ఇలా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నూనె వేడయ్యాక ఈ మోదకాలు అనేటివి వాటిని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వినాయకునికి చాలా అంటే చాలా ప్రీతికరం అట అండి. మహారాష్ట్ర సైడ్ ఎక్కువ ఇవి చేస్తారట. వీళ్ళు ఖచ్చితంగా వీటిని నిమజ్జనం రోజు పెడతారటండి. అందుకోసమనే మా ఫ్రెండ్ చేసింది. మేము కూడా నేర్చుకుందామని వాళ్ళ ఇంటికి వచ్చామండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. మన సైడ్ ఇలా, మన తెలంగాణలో ఇలా ఎక్కువ చేయరు కదా. మహారాష్ట్ర సైడు చాలా ఇవేనంటండి. గణపతికి ఫస్ట్ డే, లాస్ట్ డే ఖచ్చితంగా వీటితోటే మనము పాయసం పెడతాం కదా, పాశము. కానీ వీళ్ళు ఇవే పెడతారటండి. తాలికల పాయసం, అలాగే తాలికల పాయసం. మనము ఎక్కువ పిండేసి తాలికలు తక్కువ వేస్తాం కదా. వీళ్ళేమో ఇవి మొత్తం తాలికలు తోటి కొంచెం లైట్గా పిండి జల్లి చేస్తారటండి. వీళ్ళకి చాలా తాలికలు వేస్తారట. కొబ్బరి ముక్కలు, ఇవి తాలికలతోటి పాయసం మనం కూడా చేసుకుంటాం కదా. ఈ పాయసం ఖచ్చితంగా ఫస్ట్ డే, సెకండ్ డే, ఫస్ట్ డే, చివరి డే, నిమజ్జనం రోజు, మొదటి రోజు వీళ్ళైతే ఖచ్చితంగా చేస్తారటండి. చూడండి, మోదకాలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. లోపల కాజు, బాదం, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, చక్కెరతోటి ఫ్రై చేసుకొని అన్నీ మిక్సీ పట్టి ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని ఒక దగ్గర మిశ్రమంలాగా ముద్దలాగా చేసుకొని దాంట్లో మైదా, గోధుమ పిండి మిక్సీ చేసినాక పిండి ముద్దలాగా చేసుకొని దాంట్లో పెట్టి
ఇలా డిజైన్ లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేస్తారండి. చూడండి, మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలండి. ఎందుకంటే ముదురు కోల్తే చల్లగా అయిన తర్వాత నల్లగా అవుతాయి కదా, అందుకే లైట్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే నేర్చేసుకున్నానండి మోదకాలు. మీరు కూడా చూసి ఈజీగా మోదకాలు చేయడం నేర్చుకోండి. వినాయకునికి చాలా ఇష్టం అంట. మళ్ళీ సంవత్సరం అయితే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు కదా. మనం ఇష్టం ఉంటే ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. లోపల కాజు బాదం పిస్తాతోటి అది మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, కొబ్బరితోటి చాలా టేస్టీగా ఉంటుంది. మనం కదా పోలే చేసుకుంటే పూర్ణం లోపల ఎలా ఉంటుందో అలా ఇది మిశ్రమం ఉంటుంది కదా, చాలా బాగుంటాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకిన్ని కూడా వేసి మొత్తము ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో కలరు. థ్యాంక్ యూ అండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.